ఒకప్పుడు అమ్మాయిల్ని ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు కాదు. అబ్బాయిల మీద కూడా అనేక ఆంక్షలు ఉంటూ ఉండేవి. మీ పిల్లల్ని అలా ఆంక్షల మధ్య పెంచారా? లేకపోతే పూర్తి స్వేచ్ఛనిచ్చారా? అంటే మాకు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ మాకు మాకన్నా చాలా బ్రాడ్ మైండ్ ఉన్న వ్యక్తులండి. ఎందుకంటే పిల్లలు ఎక్కడన్నా బయటికి వెళ్తే ఇప్పుడు మేమైతే భయపడిపోతాం. మా విజయ్ కానీ మా చిన్న చెల్లి అన్నయ్య నేను అందరం కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఎప్పుడు భయపడేవాళ్ళు కాదండి. ఎక్కడికి వెళ్తాను వీళ్ళని ఇచ్చేవాళ్ళు, లేట్ అయినా అసలు ఏమనేవాళ్ళు కాదు. లేకపోతే ఏదైనా మోటార్ బైక్లు వేసుకున్నాం, లేకపోతే కారులో ఎట్లా పడితే ఎట్లా వెళ్ళినా సరే ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు తెలియకుండానే మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారండి. సో దట్ అదే ఆ ఫ్రీడంలో భాగమే అన్నయ్య కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కూడా ఒక వ్యక్తి ఒక కొడుకు ఒక గొప్ప కెరీర్ని పర్సూ చేసుకుంటూ వెళ్తున్నాను. నాన్నగాని అమ్మగాని ఓపెన్ మైండ్ తోటి అసలు నువ్వు వెళ్ళినా ఎంతకాలం వెళ్తావచ్చు, నువ్వు ప్రయత్నించని చెప్పి అలా వదిలేశారండి. అన్నయ్య కూడా ఏంటంటే మోస్ట్ రెస్పాన్సిబుల్గా వెళ్ళి చాలా మేజర్ అమౌంట్ అన్నయ్యకి కూడా పెద్ద అమ్మకు వందలు ఇచ్చేది కాదు. కరెక్ట్గా ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు ఎంత ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చేది. తనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే అంటే అట్లా ఉండేది. అంతే కదా, అంత జాగ్రత్తగా అన్నయ్య కూడా అంత రెస్పాన్సిబిలిటీగా రెసిప్రోకేట్ అయ్యి చేసి అందువల్ల మా అమ్మ నమ్మకం చూడాలి. మా అమ్మగారి మా నాన్నగారి నమ్మకాన్ని అన్నయ్య ఎప్పుడు అది వాడు ఇంత నమ్మకానికి 10 times ఇచ్చాడు. ఏ వాయిసెస్ వైపు కానీ ఏ అలవాట్ల వైపు కానీ ఎందులో ఇండల్జ్ అవ్వకుండా నాకు నేనుగా నియంత్రించుకుంటూ సరైన మార్గంలో వెళ్ళేలాగా నాకు వెళ్ళడానికి లోపల ఆ స్ట్రాంగ్ థాట్ అడగానే వాళ్ళు రెసిస్ట్ చేస్తే ఇచ్చారని ఆపేశారు అని ఏదో చిన్న రిలక్టెంట్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ మీద చిన్న కోపం నిరసన ఉండేది. వాళ్ళు అలా లేకపోవడానికి వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే జాగ్రత్త అనే నిర్ణయం నీది, కానీ జాగ్రత్త అని హెచ్చరిక చేయడంతో నాకు మరింత బాధ్యత తిరిగి గుర్తు తిరిగి నేను నడుచుకుంటూ వెళ్ళాను. కాబట్టి అది నాకు ప్లస్ అయింది వాళ్ళ దగ్గర. అంటే మదర్ అంటే తల్లి అనే కాదు, మదర్ ఫిగర్ ఎవరిచ్చినా సరే అది నానైనా తల్లితో సమానం అనుకుంటాను. నాగో చెప్పినట్లుగా అట్లాగా అలిసిపోయి వచ్చిన నాకు కాళ్ళు నొక్కుతుంటే నాకు భయం వేసేసేది. ఆ తర్వాత పడుకో గదవాయించేవాడు, అది కూడా కోపం. అంటే ఉదాహరణ అంటే మళ్ళీ అదే నాకు తిడతారు, ఎందుకు కాదు పడుకుని ఎక్కడ నిద్ర వస్తాయండి నాన్న అంటే. సో ఆ రకంగా నాన్న తన ప్రేమ చూపిస్తుంటారు. ఆ తర్వాత గోండా టైప్లో కూడాను నేను ట్రైన్ కింద వెళ్తుంటే నాన్న అక్కడే ఉన్నారు, రాజమండ్రి దగ్గర ప్రాంతంలో. ఆయన చాలా కోపం చేస్తుంది, ఇలాంటి చేస్తుంటావు నువ్వు, ఏదైనా అయితే ఏంటి అనేది చెప్పి. ఏం పర్లేదన్నా ఏమవుతుందా, అన్ని రకాల సేఫ్టీ అన్ని రకాల జాగ్రత్త చూసుకున్నాం. ఈ రోజు ఉన్నది సేఫ్టీ అప్పుడు లేదు. అయినా సరే రేపు పొద్దున నీ కొడుకులు ఇలాంటి పరిస్థితుల్లో నీకు తెలిసి వస్తారు అప్పుడు అనేవాడు. ఎన్నిసార్లు ఆ మాట అనేవాళ్ళు. నాకు నిజంగానే మగధీర టైంలో గుర్రం ఎక్కుని ఆ రోడ్డు మీద పడిపోయేది అని అన్నప్పుడు ఆ ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ కలిగి. అలాగే పీటర్ హెయిన్స్ అనేవాడు ఫస్ట్ మగధీరలో జంప్ చేస్తారు, మోటార్ బైక్ జంప్ చేసినప్పుడు ట్రైల్లో పీటర్ హెయిన్స్ అంత హైట్ నుంచి 20 feet 25 feet హైట్ నుంచి పడిపోయి మొత్తాన్ని బోన్స్ ఇరగొట్టుకుని వాడు 7 నెలల పాటు వాడు ఇప్పుడు హాస్పిటలైజ్డ్. అది వీడైతే ఏమో తలుచుకుని భయం వేసేసేది. అప్పుడు నాన్న గుర్తుకు వచ్చేవాడు, ఓహో వాళ్ళ టెన్షన్ ఇంతే లేవు, మనకి మన కొడుకు వస్తే తెలియదు ఈ మాట నాన్న ఎప్పుడు అన్నారని అనిపిస్తుంది. స్వీట్ మెమరీస్ మై డాడీ. అత్త కోడళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? సురేఖ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? మాకండి కోడలు కాదు, నా కూతురండి. అంత బాగుంటాం మేమిద్దరం కూడా.